సహోదరి సహోదరుడు విను, కొన్నిసార్లు విజిటింగ్ అవర్స్కి వచ్చి బ్రదర్ నేను మీ మతం పుచ్చుకోవాలని ఆశపడుతున్నాను. పుచ్చుకోకండి అని చెప్తాను నేను. ఏమిటి, నేను మీ మతం పుచ్చుకోవాలని ఆశపడుతున్నానంటే దయచేసి పుచ్చుకోకండి అని అంట. ఎందుకని? ఇచ్చు పుచ్చుకోవడాలు మతంతో సంబంధం లేదండి. నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మతస్థుడు కాదు, ఒక మతాన్ని స్థాపించలేదు, ఒక మతంలో నుంచి మరొక మతంలోనికి మనుషుల్ని మార్చాలని ప్రయత్నం చేయలేదు. యేసుక్రీస్తు చెప్పింది ఏంటి తెలుసా? నేనే మతము అల్లా, నేనే మార్గము అన్నాడు. అప్పుడు చెప్పా, అయ్యా మీరు మతం పుచ్చుకోవాల్సిన అవసరంలా, ప్రభువును విశ్వసిస్తే చాలు. నా నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ అనగా నువ్వు ఏది అడిగినా సరే దేవుని చిత్త ప్రకారము అడిగినప్పుడు దేవుడు సమృద్ధిగా నీకు జవాబు ఇస్తాడు. ఎందుకని? ఆయన చిత్త ప్రకారమే నీకు సమస్తము దేవుడు సమకూర్చి ఏర్పాటు చేశాడు. నీ ప్రాంతం ఏదైనా కావచ్చు, నీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు, నువ్వు ఎవరివైనా కావచ్చు, నిన్ను సృష్టించిన యేసుక్రీస్తు నమ్ముకుంటే నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. ఆ విశ్వాసమే నీలో ఉండాలి.